హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మెంతికూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్: మెంతికూర, 1 కప్ చింతపండు, 3 to 4 గార్లిక్, 1/2 కప్ తాలింపు గింజలు. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. రెడ్ చిల్లీస్ వేసి బాగా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాం. 2 టీస్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక మెంతికూర వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. 3 to 4 గార్లిక్ వేసి 5 minutes వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండును వేసుకొని బాగా కలుపుకుందాం. ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్లోకి మెంతికూరని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇంకో కడాయిలోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక తాలింపు గింజల్ని వేసుకుందాం. ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ.